హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ డారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తారు, లేచారా? అవు కానీ చాయ్ లాగిరా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. పొద్దుగల నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. అది చూడడం మీకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే అది రియల్ లైఫ్లో జరుగుతున్నది పెట్టాను కాబట్టి. సో నేను చెప్పేది వచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి మనం ఏ వీడియో పెట్టినా ఏ కారణం లేకుండా పెట్టాను. నేను అందులో పెట్టినా అంటే దాంట్లో మీరు అందులో ఉన్న పిక్చర్స్ చూడకున్నా గానీ, నేను మాట్లాడిన మాటలైనా వినాలి. ఎందుకంటే, మాట్లాడిన మాటల్లో రియాలిటీ ఉంటది. సో, నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది గాబట్టి, అది మీరు వినాలి ఖచ్చితంగా. అది అంటే ఎవరి లైఫ్‌లో అలా ఎవరైనా చేస్తే, అలా ఎవరు చెయ్యొద్దని చెప్పడం కోసమే నేను ఆ వీడియో పెట్టడం జరిగింది. సో, నన్ను చూడంగానే ఫ్యామిలీస్ కావచ్చు అనుకోని పక్కకు నెట్టేస్తే ఏం అర్థమైతది చెప్పుర్రుల. ఏదైనా సరే రియాలిటీ తెలుసుకోవాలి. ఓకేనా? 10 సంవత్సరాల తర్వాత నేను నా అత్తగారింటి సైడ్ చుట్టాలకు నేను వెళ్ళిన మొదటి ఫంక్షన్ 10 సంవత్సరాల తర్వాత. మరి ఆ వీడియోని నేను అందులో పెట్టినప్పుడు మరేం జరిగింది? ఎందుకు పెట్టిందని తెలుసుకోవాలి గదా! ఆ! ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో అయిపోయినంక అది గూడా ఓపెన్ చేసి చూసి నచ్చితే ఒక కామెంట్ ఇవ్వండి. ఓకేనా? అంటే తెలంగాణలో ఒడిబియ్యం అని పెట్టంగానే ఓన్లీ ఒడిబియ్యం గురించే చెప్తున్నట్టుందని మీరనుకుంటారు. లే దాంట్లో ఏదో ఒక మెసేజ్ అనేది ఉంటది. ఉష అగాధం ఏది ఎత్తుకరాదు. ఓకేనా? అట్లుంటదన్నట్టు మనతోటి మామూలుగా ఉండదన్నట్టు. ఓకే. సరే. ఈరోజు మన కంటెంట్ చెప్పబోయే ముందు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 ఆర్ 40% కనెక్ట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పైన ఉన్న నంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేసి. అంతేగాని పూరా మాదే రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయమబ్బా! సమజయిందా? అట్లా ఉంటదన్నట్టు. ఓకే. ఇలా కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లుందో చూద్దాం. ఓకేనా? ఎప్పుడు చూస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్ ఎట్లుంది, మీ మీద ఆలోచన ఎట్లున్నాయో చూద్దాం. అంటే ఎనర్జీస్ చేంజ్ అవుతా ఉంటాయి కాబట్టి చూడాలి. ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 ఆర్ 40% కనెక్ట్ అయితేనే రీడింగ్ తీసుకోండి. లేకపోతే ఇది మీది కాదబ్బోయ్! మళ్ళా మీదనుకోని పొరపాటున పడి పుసుక్కున అపార్థం చేసుకున్నారు నన్ను. సమజైందా? అట్లుంటదన్నమాట మనతోటి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. చూస్తున్న వ్యూయర్స్ యొక్క ఆలోచనలు, వాళ్ళ పరిస్థితి, సిట్యుయేషన్ ఎట్లుంది, ఏం కదా చెప్పండి శివయ్య. ఓం నమః శివాయ. చూద్దాం ఏ రకంగా ఉందబ్బో. 2 వీడియోలు వచ్చినాయి. మీ పర్సన్స్ ఆల్మోస్ట్ చచ్చిపోతుండ్రు. అంటే చచ్చిపోతున్నారంటే నిజంగానే చచ్చిపోయారు అనుకోకుర్రి. మనిషి పరంగా, మనసు పరంగా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్‌కి వచ్చేసిర్రు. అంటే అదేంది? అట్లా మమ్మల్ని మర్చిపోయిండ్రా అంటే, మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు. ఇంకా యాది పుంజుకోర గమ్మత్తు కాకపోతేను. ఆల్రెడీ మర్చిపోయిండ్రు కాబట్టే ఇప్పుడు చచ్చిపోతుండ్రు. అంటే మర్చిపోలేక చచ్చిపోతుర్రు. అదేంది అని అనిపిస్తది గదా! అట్లా ఉంటదన్నట్టు. ఏదైనా సరే విలువ అంటే రంగురాయిని పట్టుకున్న వజ్రం, వజ్రం వైడూర్యాలనుకుంటే రంగురాయి పగిలిన తర్వాత గీసుకోక మానదు. వజ్రాన్ని పక్కన పడేసిన తర్వాత, ఆ తర్వాత వజ్రం కోల్పోయినంక అది ఇంకోటి చేతికి అందుకుంటారు. లేదా ఇంకేడన్నా పోతది. ఓకే. ఈడ సమజైందనుకుంటా. మీరు వజ్రం, ఇక్కడ ఉంది రంగురాయి. అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఉందో వాళ్ళు రంగురాయి. అంటే ఈడ ఇంకోటి కూడా ఆలోచించాలి. మీలో కూడా రంగురాయులుంటారు కొంతమంది. ఓకే. అది నిజమా? మేము రంగురాయలమా అని అనుకుంటే గూడెం మీద చేతేసుకొని చెప్పురబ్బా. ఎందుకంటే మీరు రంగురాయ వజ్రం. వజ్రాలు ఎలా ఉంటారు అంటే ఎలాంటి అంటే ఎవరి చెడు కోరుకోకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా, ఒకరి మంచి కోరుకోకుండా పర్వాలేదని చెడు మాత్రం కోరుకోకుండా, ముందొకలాగా ఎనకొకలాగా మాట్లాడకుండా ఉండేవాళ్ళు వజ్రాలు. ఇంక మిగతాయి చెప్పినయన్నీ రంగురాయలే. ఓకే. ఎలా ఉండకూడదు అన్నానో అలా ఉన్నారనుకో, ఆళ్ళు మాత్రం రంగురాళ్ళే అయిపోతారు. ఓకే. అండ్ అండర్‌స్టాండింగ్ ఇప్పుడు చేసుకుర్రు. అంతా అయిపాయే. ఇప్పుడు ఎట్లుందాల పరిస్థితి అంటే, అంతా భ్రాంతినా
జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, నాకు ఇంతకంటే ఎక్కువ రాదబ్బా పాట. ఓకే, అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. నిజమబ్బా నమ్మరు, కానీ అక్కడ అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి. ఏం చేయాలో సమజ్గాక ముందుకెళ్ళాలా, వెనక్కి రావాలా, ఉండాలా, సావాలా, బతకాలా అర్థమైతలేదు. వాళ్ళకి వాళ్ళు ఒక రెబల్ అనుకోరు, మమ్మల్ని పీకేటోళ్ళే లేరు, మమ్మల్ని ఏకే పరేసేటోళ్ళే లేరు అనుకోరు. పైన ఉన్న పరమశివుడు పీకి పడేస్తాడు ఇట్లా. అర్థమైందా? ఏదైనా ఓపిక, సహనం మనుషులకే కాదు భగవంతుడికి కూడా ఉంటుంది. ఎంతవరకు పరీక్ష పెట్టాలో అంతవరకు పెట్టాడు, ఎంతవరకు చూడాలో అంతవరకు చూశాడు. అయిపోయా, ఏకి పడేస్తున్నాడు, అంటే పీకి పడేస్తున్నాడు. చెడు ఎవరైతే నాటకాలు ఆడుతూ మీదికి నవ్వుతూ ఇగిలిస్తూ ఎవరి చెడు కోరుకోవద్దని లోపల కుళ్ళుకుంటున్నారో వాళ్ళని కుళ్ళుకొని కుషించి నశించేలా చేస్తున్నారు. ఓకే, ఎవరైతే హానెస్ట్గా తప్పు చేసినా చేయకపోయినా, ఒకవేళ తప్పు చేస్తే తన తప్పును తెలుసుకొని బాధపడుతూ ఎవరైతే ఉన్నారో, తప్పు చేయకున్నా తప్పు చేశారని మాటలు పడుతున్నారో వాళ్ళకి మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ వాళ్ళకు ఏం అవసరం, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉండొద్దు, ఎలా ఉంటే మంచి ఉంటుంది, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనే ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నమ్ముతున్నారు, మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతున్నారు. అంటే జనరల్ రీడింగ్ మళ్ళీ పూర మీదే అనుకోకూడదా, ఎంతో కొంత పాయింట్స్ కనెక్ట్ అయితేనే మీరు తీసుకోండి, మొత్తం మీదే కాదు. ఓకే, ఇప్పుడు నమ్ముతున్నారు, థర్డ్ పార్టీ కరెక్ట్ కాదని నమ్ముతున్నారు, మీరు కరెక్ట్ పర్సన్ అని నమ్ముతున్నారు. ఏదైనా సరే టు బి హానెస్ట్గా మొహం మీద కొట్టినట్టు బల్ల గుద్దినట్టే చెప్తారని ఆలోచిస్తున్నారు. మీకున్న ఓపిక, సహనం థర్డ్ పార్టీకి లేదు. మీరు ఎంత నమ్మకంతో ఉన్నారో, ఎంత సహనంతో ఉన్నారో, వాళ్ళు తప్పు చేశారు మీ పర్సన్స్ అని తెలిసినా మీరు ఇంకా ఏమనకుండా సైలెంట్గా ఉన్నారంటే మీ పేషెన్స్, మీ ఓపిక వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఎవరితోనో షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్స్తోనా, ఫ్రెండ్సే మ్యాక్సిమం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోనే షేర్ చేసుకుంటున్నారు, మీ గురించి చెప్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ వాళ్ళొక్క కట్టి పడేసినట్టు వాళ్ళ లైఫ్ ఉంది థర్డ్ పర్సన్ వాళ్ళది. వాళ్ళకి మీతో మాట్లాడాలని కొండంత ఆశ ఉంది లోపల మనసులో, కానీ బయటికి రాలేని పొజిషన్, సిచ్యువేషన్ అట్లుంది. కర్మ రిటర్న్స్ అంటే గిట్లనే ఉంటుంది. కర్మ ఒక్కసారి కొట్టిందంటే మామూలు ఉండదు. ఓకే, ఒకటి ఆదుకుంచుకోండి అబ్బా, మనం చేసే కష్టానికి కష్టం ఎంత ఉంటుందో దానికి లక్ కూడా కలిసి ఉండాలి. అప్పుడే కష్టమైనా సరే, ఏదైనా సరే, నువ్వు చేసేది ఏ పనైనా సాధిస్తుంది, భగవంతుడు సహాయం చేస్తాడు. ఆ కష్టానికి తగ్గట్టు అదృష్టం అనేది లేకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా అది కర్మ కిందికే వస్తుంది. అంటే నువ్వు ఇంకా కర్మ ఫేస్ చేసేది ఉంది, నువ్వు ఇంత కష్టపడ్డా, ఇంత ఓపిక పడ్డా ఏది అవుతలేదని చెప్పేసి అనుకుంటారు. అంటే దానికి ఇంకా కర్మ బాగుంది. సో ఎవరిని నమ్మకండి గుడ్డిగా. నమ్మారు ఇన్ని రోజులు, ఇప్పుడు నమ్మొద్దు అని చెప్తున్నా. అండ్ ఇప్పటి వరకు లోపల ఫీలింగ్స్ బయటికి చెప్పడం నేర్చుకోండి. అంటే లోపల దాచుకొని కుమిలి బాధపడకండి. సో మీ పర్సన్ ఇప్పుడు అదే జరుగుతుంది. లోపల ఒకటి దాచుకున్నారు, పైకి ఒక రకంగా ఉంటున్నారు. లోపల మిమ్మల్ని పెట్టుకొని పైకి థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళ సైడ్ ఉన్నట్టే ఉంటున్నారే తప్ప ఆడంత సినిమా లేదు. అర్థమైందా? ఆ రకంగా బాధపడుతున్నారు. అండ్ మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ ప్రతి ఒక్క యాక్టివిటీ వాళ్ళకి తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ ప్రేమ ఉన్న చోట మీరు ఎక్కడున్నా సరే మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అంటే, మిమ్మల్ని యాద్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఆ సింటమ్స్ అర్థమవుతాయి. మీకు ఎక్కిళ్ళు రావడము, లేకపోతే సడన్గా డల్ అయిపోవడము, ఎక్కువ మాట్లాడని వాళ్ళు ఎక్కువగా మాట్లాడడము, ఎక్కువగా నవ్వని వాళ్ళు ఎక్కువగా నవ్వడము, ఎక్కువగా నవ్వే వాళ్ళు ఎమోషనల్ అవ్వడము సడన్గా, అంటే అక్కడ యాక్షన్ స్టార్ట్, ఇక్కడ రియాక్షన్ స్టార్ట్ అయిందని అర్థం. ఓకేనా? అండ్ మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అతి తొందరలో. మిమ్మల్ని ఇచ్చా అనుకున్న వాళ్ళే మీరు కావాలి అని రాబోతున్నారు. కానీ రాబోతున్నారని వాళ్ళకి కాల్స్, మెసేజెస్ ఇట్లాంటివి ఏం చేయకండి. ఓపిక, సైలెన్స్,
వావ్ సూపర్, అదే కార్డ్ వచ్చింది. మౌనం పాటించండి, మీ పనిందో మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి, గప్పుడే మీరు అనుకున్నది మీ అబ్బా షిటికేషన్ అత్తలేదు ఖచ్చితంగా జరుగుతుంది. సైలెన్స్ ఉండండి. లేజినెస్, బద్ధకం వదిలేయండి. ఫస్ట్ బద్ధకం, నేనేదో చెప్తున్నా కానీ అంతకుముందు మాకు బాగా బద్ధకం ఉండేది అబ్బా నాకైతే, ఓకేనా. ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు కూడా బద్ధకమే, అందుకే వీడియో లేట్ చేస్తున్నా. నిజంగా బద్ధకమే లేకపోతే పొద్దుగాలనే వస్తుండే. అండ్ అప్పుడప్పుడు హుషారుగా ఉంటా. ఇప్పుడు ఎందుకు బద్ధకమైందంటే నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చిన కదా, దిష్టి తగిలినట్టుంది. రాత్రి బాగా హెడేక్, వామిటింగ్స్ అన్నీ అయిపోయేసరికి ఇంకా పడిపోయాను ఇట్లా. అందుకని ఇలా రీడింగ్ అనేది లేట్ వచ్చేసింది. దాన్ని లేజినెస్ అంటారు. ఓకే, చేంజ్ అవుతూ ఉన్నాయి మీ మైండ్లో, మీ పర్సన్ మైండ్లో ఆలోచనలు, వాళ్ళు మార్చుకునే ప్రవర్తన చేంజ్ అవుతూ ఉన్నాయి. సో మీ లైఫ్లో కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి, ఓకేనా. చేంజ్ అయితేనే మీకు మంచి రోజులు అనేవి ముందట ఉన్నాయి. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయని రోజులు రాబోతున్నాయి. మీ లైఫ్ ఏంటి అంటే మీ పర్సన్ ఏంటంటే తన ప్రపంచమే తను బతికేస్తున్నారు. వాళ్ళ వర్క్ అంటే వాళ్ళకు వర్క్ పరంగా మనీ పరంగా ఏం లాభం లేకున్నా కానీ కష్టపడుతున్నారు. సో ఏదో ఒక రోజు కర్మ అనేది తప్పుతుందేమో అన్న ఉద్దేశంతో, కర్మ పూర్తయిన వెంటనే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను. కర్మతో మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మళ్ళీ డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని అడిగే ఉద్దేశం వాళ్ళకి లేదు. సమజైందా? ఆ రకంగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతుంది లైఫ్. థర్డ్ పార్టీ నుంచి పర్సన్స్ రిమూవ్ కాబోతున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. యా, వాళ్ళ కల్లోకి రావడం, ఏడవడం, బాధపడడం అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ మైండ్ మొత్తం చేంజ్, ఖరాబ్ అయిపోతుంది టోటల్గా. మీరు గిర్రా 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 తిరుగుతూ ఉన్నారు. ఓకే, అంటే అలా మైండ్లో 24/7 మీ ఆలోచనలు బాగా వస్తూ ఉన్నాయి. సమజైందా? TIUNASCKNDCENDWY ఈ లెటర్స్ ఎక్కువ ఉన్నాయి. RHP, ఓకే, ఈ లెటర్స్ ఎక్కువగా ఉన్నాయి. సమజైందా? ఇది ఎవరిది ఏంది అనేది మనకు కూడా తెలియదు. సో జస్ట్ జనరల్ రీడింగ్. మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఓకే, రీడింగ్స్కి మనీ పే చేసిన వాళ్ళు ఈరోజు నేను రీడింగ్స్ ఇస్తా, కాల్స్ చేయండి, ఓకేనా. మర్చిపోకుండా చేయండి. డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. డివైన్ బ్లెస్సింగ్స్. హర హర మహాదేవ్ ఏం చెప్పబోతున్నారో చూద్దాం. శివయ్య చెప్పండి. కొన్ని కష్టమైన పరిస్థితుల్లో కూడా భగవంతుడు మీకు తోడుగా ఉంటున్నారంట. సో మీ కష్టమైన పరిస్థితుల్లో కూడా కొంతమంది ధైర్యంతో ఉన్నారు, కొంతమంది జలస్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూసి. జాగ్రత్తగా ఉండండి, మీ పక్కనే ఉన్నారు. టు బీ హానెస్ట్గా ఉండండి, నిజాయితీగా ఉండండి. మీ నిజాయితీ మిమ్మల్ని ఎప్పటికైనా గెలిపిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఫస్ట్, ఎదుటి వాళ్ళని కాదు. ఓకే, మీకు మీరు విలువ ఇచ్చుకోండి, కొన్ని బౌండరీస్ గీసుకోండి, వాటిలో ఉండండి. మీ సోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు. సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోతున్నారు, ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఓవర్ థింకింగ్. వావ్, ఇవాళ నేను ఏదైతే అంటున్నానో అదే కాడుతుంది. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, బాధపడుతున్నారంట. వావ్, జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి, అంటే మీకు కొన్ని వార్నింగ్ సైన్స్ కూడా వస్తున్నాయి, గమనించండి, ఓకేనా. అదే డివైన్ చెప్తున్నారు. సమజైంది అనుకుంటా. కామెంట్లో పెట్టండి అబ్బాయి రీజనేట్ అయితే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ పెట్టండి. 4 ఏంజల్ నంబర్స్ ఏంటో కోరుకోండి, మీరు కోరుకునే నెంబర్ పడితే పెట్టండి. 4 సూపర్. అగైన్ 3 కాదు, 4 వాళ్ళు లేదు అనుకున్నారు కదా పడ్డదని, అంత లేదుగా. 5 6 2 1. ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ పడితే కామెంట్లో పెట్టండి. 222 అని క్లైమ్ చేసుకోండి.
222. రైట్ ఆర్ లెఫ్ట్? ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. రైట్లో ఉందా, లెఫ్ట్లో ఉందా? మీరు రాంగ్ అయినా సరే గెస్ చేసి పెట్టండి. ఓకే, 1 2 3. 1 2 3. ఓం బూమ్ బుష్ పెట్టేశారా? రైట్ ఆర్ లెఫ్ట్? రైట్. ఓకే, అటు ఉండదండి మంత్రుడు, మామూలుగా ఉండదండి. ఓకే, మీ అందరికీ ఒక విషయం చెప్తా. మనిషికి పొగరున్నా పర్లేదు కానీ నటన మాత్రం అస్సలు ఉండకూడదంట. ఓకే, మనిషికి కలుపుకుపోయే స్వభావం ఉండాలి, లేకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం మాత్రం ఉండొద్దు. భగవంతుని నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. భయపడొద్దు. ఎంత బలవంతుడితో, ఎంత అధికారం ఉన్నవారితో, ఎంత ఐశ్వర్యం ఉన్న వాళ్ళతో తగాద గొడవలు వచ్చినా భయపడకండి. భయపడితే తీరవు, సాల్వ్ అవ్వవు. అర్థమైందా? వెంటపడి కొట్లాడి అది చూసి ఇది చూసి ఏదో ఒకటి చేసి దక్కించుకోవాలనేది ప్రేమ అయితే, మరి వాళ్ళ కోసం, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం సహనంగా ఓపికగా ఉన్న వాళ్ళది ఏమంటారు? ప్రేమ కాదా? చెప్పుండ్రి. పరాయి వాడి భార్య ఒకరు ఎంగల్ చేసిన దాని భోజనం లాంటిది. అర్థమైందా? అలాంటి ఎంగిల కూడు కోసం కుక్కలు ఆశపడి భ్రష్టుడివి కావద్దు. ఓకేనా? మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇది వర్తిస్తుంది నేను చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో రాధాకృష్ణ టారోని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీ పేరు, ఊరు కామెంట్లో పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రేపటి కంటెంట్తో మళ్ళీ వస్తాను. ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ లైవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. హర్ హర్ మహాదేవ్. అందరు చల్లగా ఉండాలని ఉషా ఇప్పుడు కోరుకుంటూ ఉంటుంది. బాగుండాలి కూడా, బాగుంటారు కూడా. ఓకేనా? కామెంట్లో తెలియజేయడం మర్చిపోదు. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ. రాధే రాధే. బాయ్ అండి. కీప్ స్మైల్. హ్యావ్ ఎ నైస్ డే. లవ్ యూ టు ఆల్. బాయ్.